రాబోయే ఎన్నికలపై ఏపీ సీఎం జగన్ ఫోకస్ చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. మరి కాసేపట్లో కొద్దిమంది వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. టికెట్ ఇచ్చే అవకాశం లేని గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలతో నిన్న సమావేశమైన ఆయన నేడు మరికొందరితో భేటీ కానున్నారు. రాబోయే ఎన్నికలపై ఏపీ సీఎం జగన్ ఫోకస్ చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. మరి కాసేపట్లో కొద్దిమంది వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. టికెట్ ఇచ్చే అవకాశం లేని గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలతో నిన్న సమావేశమైన ఆయన నేడు మరికొందరితో భేటీ కానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రమేష్, సీఎం జగన్ ఎవరెవరికి టికెట్లు ఇచ్చే అభిప్రాయంలో ఉన్నారు? సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి ఈ రోజు కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మొదటి దశలో 11 మంది స్థానాల్లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. నిన్న ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన దాదాపు 7 మంది ఎమ్మెల్యేలతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఆ ఎమ్మెల్యేలందరికీ కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి అందరికీ న్యాయం చేస్తాము, పార్టీ గెలుపు కోసం పనిచేయాలంటూ నిన్న కోరటం జరిగింది. ఇంకా ఈ రోజు కూడా ప్రధానంగా కృష్ణా జిల్లాతో పాటు గోదావరి జిల్లాలో అదేవిధంగా అనంతపురం జిల్లాలకు సంబంధించిన కొద్దిమంది ఎమ్మెల్యేలను క్యాంపు కార్యాలయానికి పిలిపించడం జరిగింది. ప్రధానంగా కృష్ణా జిల్లాకు సంబంధించి 4 ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చే అవకాశం లేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వాటిలో విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానంతో పాటు విజయవాడ వెస్ట్ స్థానానికి సంబంధించి అదేవిధంగా తిరువురు ఎమ్మెల్యే కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేదని అయితే వైసీపీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ప్రధానంగా విజయవాడ వెస్ట్ కి సంబంధించి ఇప్పటికే మేయర్ భాగ్యలక్ష్మి పేరుతో పాటు మరోవైపు ప్రముఖ విద్యా సంస్థల అధినేత మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రసూల్ ఖాన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. నిన్ననే వెల్లంపల్లితో పాటు మేయర్ భాగ్యలక్ష్మి కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ప్రభుత్వ సలహాదారు సజ్జలతో సమావేశమయ్యారు. సో కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి నిన్న ఎవరికైతే టికెట్ వచ్చే అవకాశం లేదో వారందరినీ కూడా క్యాంపు కార్యాలయానికి పిలిపించి మాట్లాడటం జరిగింది. వచ్చే ఎన్నికల్లో ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతున్నామనే విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా కొద్దిమంది ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ కార్యాలయానికి రానున్నారు. ప్రధానంగా పీగన్నవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకి వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని ఇప్పటికే వైసీపీ స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మంత్రి విశ్వరూప్ను కూడా ఈ రోజు క్యాంపు కార్యాలయానికి పిలిపించడం జరిగింది. మంత్రి విశ్వరూప్ కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ లేనట్లుగానే తెలుస్తుంది. మరోవైపు అమలాపురం ఎంపీగా ఉన్నటువంటి చింతా అనురాధకు టికెట్ ఇచ్చే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారు కాబట్టి ఆవిడని కూడా క్యాంపు కార్యాలయానికి రావని పిలిపించడం జరిగింది. మరోవైపు అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి కొద్దిమంది నేతలు కూడా వస్తూ ఉన్నారు. అందులో మంత్రి ఉషా శ్రీచరణ్ తో పాటు కాపు రామచంద్రారెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి శంకర్ నారాయణ, అదేవిధంగా మరికొద్ది మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా టికెట్ ఇచ్చే అవకాశమే లేదని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారిని క్యాంపు కార్యాలయానికి పిలిపించడం కొంత హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే ఈ రోజు కూడా ఎమ్మెల్యేల అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేర్పులపైనే ప్రధానంగా సీఎం దృష్టి సారించారు. ఎవరికైతే టికెట్లు ఇవ్వలేకపోతున్నారో వారిని ఒకవైపు పొజ్జిగిస్తూనే వచ్చే ఎన్నికల్లో
ఎవరికి ఏ నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తున్నారనే అంశానికి సంబంధించి కూడా వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా, అదేవిధంగా రాయలసీమ జిల్లాలకు సంబంధించి అంటే ప్రధానంగా అనంతపురం జిల్లాలకు సంబంధించి ఎవరెవరికి టికెట్లు రాబోతున్నాయి, ఎవరెవరిని తప్పించబోతున్నారనే దానికి సంబంధించి ఈ రోజు లేదంటే రేపు అధికారికంగా ఒక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. రమేష్, మార్పులు చేర్పులపై వైసీపీ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? ఇప్పటికైతే పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు ఉంటాయని ఒకవైపు ప్రచారం జరుగుతూ ఉండటం, దానికి అనుగుణంగానే ఎమ్మెల్యేలను కొన్ని నియోజకవర్గాల్లో మారుస్తూ ఉన్నారు. కొంతమందికి టికెట్లు కూడా వచ్చే అవకాశం లేదని స్పష్టంగా చెప్తూ ఉన్నారు. దీంతో ఎవరికైతే ఇప్పటి వరకు టికెట్ రాదని భావిస్తూ ఉన్నారో, ఎవరికైతే టికెట్ రాదని చెప్పడం జరిగిందో వారందరూ కూడా భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా నిన్న ఎవరైతే జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి జ్యోతుల చంటిబాబును క్యాంపు కార్యాలయానికి పిలిపించారు సీఎం. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేదని ఆయనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంతో ఈ రోజు జ్యోతుల చంటిబాబు భవిష్యత్ కార్యాచరణ కోసం కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంటుంది. ఇక మిగిలినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో టికెట్ రాని వాళ్ళందరూ కూడా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఏం తెలియని అంశం పైన కూడా ఈ రోజు రేపు సమావేశం అయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.